హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా హెల్దీగా ప్రిపేర్ చేసుకుని రాగి మరియు పల్లీల లడ్డు ఎలా తయారు చేసుకోవాలో వాటి ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అయితే వీడియోను లాస్ట్ వరకు చూడండి, అస్సలు స్కిప్ చేయకండి. ఎందుకంటే ఇవి చాలా టేస్టీగా, చాలా హెల్దీగా మనం ఇంట్లోనే ఈజీగా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఈ రాగి మరియు పల్లీల లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీటి ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా వీటి కోసం స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల గీ వేసుకొని గీ కరిగిన తర్వాత అందులోకి 1 కప్పు రాగి పిండిని వేసుకోవాలి. తరువాత దానిని నేతిలో బాగా వేయించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు దాని నుండి మంచి అరోమా వచ్చేంత వరకు నేతిలో బాగా వేయించుకోవాలండి. ఇలా కొంతసేపటికి అది బాగా వేగి దాని నుండి మంచి అరోమా వస్తుంది. ఇలా రెడీ అయిన దానిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న రాగి పౌడర్ మొత్తం బౌల్లోకి వేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి 1 కప్పు వేరుశనగ పల్లీలను కూడా వేసుకొని వాటిని కూడా బాగా వేయించుకోవాలి. అవి కూడా బాగా వేగిన తర్వాత అవి చల్లారాక వాటి పొట్టు తీసుకొని ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పల్లీలను ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. తరువాత దానిని కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు మిక్సీ పట్టకూడదండి. ఇలా కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ముందుగా వేయించుకున్న రాగి పౌడర్లోకి దీనిని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకొని స్టవ్ పై మరొక ప్యాన్ని పెట్టుకొని అందులోకి 1/4 కప్పు బెల్లం తురుమును వేసుకొని కొంచెం వాటర్ని కూడా వేసుకోవాలి. అలాగే అందులో 1/2 స్పూన్ ఇలాచీ పొడి, 1/2 స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని దానిని బాగా కలుపుకుంటూ మరిగించుకోవాలి. అయితే బెల్లం సిరప్ను ఈ విధంగా కలుపుకుంటూ మరిగించుకున్న తర్వాత అది లేత తీగపాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా రావాలండి పాకం మాత్రం. ఇలా రెడీ అయిన దానిని ఇంతకుముందు వేయించుకున్నాం రాగి అలాగే వేరుశనగ పల్లీల పౌడర్లోకి ఈ బెల్లం సిరప్ను వేసుకొని అది వేడిగా ఉంటుంది కాబట్టి గరిటెతో దానిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చేతితో కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అయితే మనం కొంచెం బరకగా మిక్సీ పట్టుకున్నాం కదండి, ఈ విధంగా పల్లీలను మిక్సీ పట్టుకోవడం వల్ల అక్కడక్కడ పప్పులు తగులుతూ చాలా టేస్టీగా వస్తాయి. తర్వాత చేతికి కొంచెం కొంచెం గీ అప్లై చేసుకొని వాటిని లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవాలి. అయితే ఇదే ప్రాసెస్లో అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ రాగి పల్లీల లడ్డు రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. అంతేకాదు రాగి పిండి హెల్త్కి కూడా చాలా మంచిది కదా. తప్పకుండా ఈ ప్రాసెస్లో పిల్లలకి చేసి పెట్టి ఇవ్వండి. రాగి పిండి తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా వీటిని తినేస్తారు. అంతేకాదండి, వీటిని ఎయిర్టైట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ పెట్టుకుంటే మనకి 1 or 2 వీక్స్ వరకు స్టోర్ కూడా ఉంటాయి. తప్పకుండా ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి.